ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 19వది అయిన మూలా నక్షత్రంలో జన్మించిన వారి గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. మూలా నక్షత్ర అధిపతి కేతువు. ఈ నక్షత్రంలో పుట్టినవారు అత్యంత శక్తిమంతులుగా ఉంటారు. అసాధారణ శక్తి, ప్రతిభా పాటవాలు వీరి స్వంతము. చిన్నతనంలో బంధువుల నిరాదరణకు గురవుతారు. జీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితో ఎదుగుతారు. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరి స్వంతం. జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెబుతూ ఆగిపోక ముందుకు సాగడమే జీవిత ధ్యేయంగా ముందుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యము. బంధుత్వానికి, స్నేహాలకు, నైతిక ధర్మాలకు, దైవభీతికి వీరి మనస్సులో స్థానముండదు. కుటుంబం కొరకు, తల్లిదండ్రుల కొరకు కొంత త్యాగాలు చేస్తారు. అణకువగా ఉండి సంసారం అన్యోన్యంగా ఉంది అని అనిపించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు నిర్మోహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు వారికి సాయం చేస్తారు. తనకు తెలిసిన మంచి మార్గములు, సూచనలను వేరొకరికి చెబుతారు. రవి, చంద్ర, కుజదశలు వీరికి యోగిస్తాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. వీరి సంతానం అభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యక్రమాలు చేయడం కష్టతరమైన యజ్ఞమవుతుంది. కీలక సమయాలలో బంధువర్గాల అండదండలు నయానో భయానో సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. వీరి భాగస్వాములు వీరిని మోసగిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి. స్త్రీ దేవత అర్చన వీరికి చాలా యోగిస్తుంది. వీరు చక్కటి స్వభావం కలిగిన మరియు శాంతి ప్రేమికులు. న్యాయం పట్ల వీరికి అపారమైన విశ్వాసం ఉంటుంది. ప్రజలతో మీ సంబంధాలు బాగుంటాయి. మీ స్వభావం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే వీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు సాధారణంగా చక్కగా మరియు దృఢంగా ఉంటారు. వీరు బలమైన మరియు దృఢమైన ఆలోచనలను కలిగి ఉంటారు. సామాజికమైన పనుల విషయానికి వచ్చేసరికి వీటిలో మీరు ఎంతో చురుకుగా పాలు పంచుకుంటారు. పనుల్లో మీ యొక్క లక్షణాల వల్ల మీరు పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. మీ జీవితం కొన్ని స్థిరమైన నిబంధనల ఆధారంగా సాగుతుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనగల సామర్థ్యం మీకు ఉంటుంది. అన్ని రకాల అడ్డంకుల్ని ఛేదించి మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకుంటారు. దేనినైనా చేయాలని మీరు నిర్ణయించుకున్న తర్వాత మీరు ఆ పనిని సాధించి తీరుతారు. మీరు భవిష్యత్తు గురించి పెద్దగా టెన్షన్ పడరు. అదేవిధంగా మీ జీవితంలో సమస్యల గురించి ఆందోళన చెందరు. దేవునిపై మీకు అపరిమితమైన విశ్వాసం ఉంటుంది. అందువల్లనే మీరు ప్రతిదీ కూడా ఎవరో ఒకరిపై విడిచిపెడతారు. మీరు ఇతరులకు చక్కటి సలహాలను ఇస్తారు. అయితే మీ స్వంత విషయాలకు వచ్చేసరికి ఇది సరిగ్గా పనిచేయదు. మీ పనిలో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. అదనంగా మీ మనస్సు సాధారణంగా ప్రశాంతంగా ఉండకపోవచ్చు. మీకు చాలా విషయాలు తెలుసు మరియు రాత, కళలు, అదేవిధంగా సామాజిక రంగంలో మీరు ప్రత్యేకమైన విజయాన్ని సాధిస్తారు. స్నేహితులకు ఎక్కువగా దాన ధర్మాలు చేయడం వల్ల మీరు సమస్యలను ఎదుర్కొనవలసి రావచ్చు. మీ ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు పెట్టే స్వభావం మీకుంటుంది. మీ పుట్టిన స్థలం నుంచి మీరు దూరంగా ఉన్నప్పుడు
మీకు మరింత ఎక్కువ ప్రతిభ మరియు అదృష్టం కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్లేందుకు మీకు ఏదైనా అవకాశం లభించినట్లయితే అది మీకు చాలా లాభాన్ని కలిగిస్తుంది. మీ కుటుంబం ద్వారా మద్దతు లభించినా లేదా లభించకపోయినా మీరు మీ స్వంత విధిని లిఖించుకుంటారు. మీరు ఎంతో నమ్మకంగా ఉంటారు కనుక మీకు అనేక మంది స్నేహితులు ఉంటారు. చదువు విషయానికి వస్తే మీరు బాగా చదువుతారు మరియు ఫిలాసఫీలో మీకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. మీరు ఆదర్శవాది, ఆదర్శ ఆలోచనలను కలిగి ఉంటారు. సంపద మరియు గౌరవాల్లో ఒకదానికి ఎంచుకోవలసిన పరిస్థితి మీకు వచ్చినప్పుడు మీరు మర్యాదనే ఎంచుకుంటారు. మీరు ఉద్యోగం మరియు వ్యాపారం రెండిటిలోనూ రాణిస్తారు. అయితే మీరు ఉద్యోగం చేయడానికే ఎక్కువ ఇష్టపడతారు. మీరు ఎక్కడకు వెళ్ళినా కూడా మీ రంగంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. శారీరకంగా కష్టపడి పనిచేయడానికి బదులుగా ఇతరుల ద్వారా ఆ పనిని ఎలా పొందాలనే విషయం మీకు చాలా బాగా తెలుసు. ఆధ్యాత్మికత విషయాలపై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉండటం వల్ల మీరు ధనమునకు ఆశపడరు. అవసరమున్న వ్యక్తులకు సహాయపడటం కొరకు మీరు అనేక కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఇది మీకు చాలా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. స్నేహాల విషయానికి వస్తే సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మీకు స్నేహితులుగా ఉంటారు. మీ ప్రాపంచిక జీవితం మొత్తం కూడా సంతోషం మరియు విలాసంతో నిండి ఉంటుంది. వాటిని మీరు చాలా చక్కగా ఆస్వాదిస్తారు. మీకు అనుకూలమైన వృత్తుల్లో ఫార్మాస్యూటికల్స్, దంత వైద్యులు, మంత్రి, లెక్చరర్, జ్యోతిష్కులు, పోలీసు అధికారి, గూఢచారి, జడ్జి, సైనికుడు, పరిశోధకులు, బ్యాక్టీరియాపై పరిశోధన, వ్యోమగామి, వ్యాపారవేత్త, రాజకీయాలు, గాయకులు, కౌన్సిలర్, మందులు మరియు మూలికలకు సంబంధించిన వ్యాపారం, అంగరక్షకులు లేదా భద్రతా సిబ్బంది, కుస్తీ, గణిత శాస్త్రజ్ఞులు లేదా కంప్యూటర్ నిపుణులు, మనస్తత్వవేత్త, బొగ్గు, పెట్రోలియం సంబంధిత పనులు మొదలైనవి. తన స్వయం కృషి ద్వారా పైకి వచ్చిన వ్యక్తి మీరు. మీ కుటుంబం మీకు మద్దతు ఇస్తుందా లేదా అనే విషయాన్ని మీరు పట్టించుకోరు. మీ వైవాహిక జీవితం సాధారణంగా పోరాటాలమయంగా ఉంటుంది. జీవిత భాగస్వామిలో మంచి మద్దతుదారు లక్షణాలన్నీ ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 60 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. మీ జాతక చక్రంలో గ్రహ పరిస్థితులను అనుసరించి ఫలితాలలో కొన్ని మార్పులు ఉంటాయి. పాదాల వారీగా చూసినట్లయితే మూలా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ధనవంతులు, ఉత్తమ గుణములు కలిగిన వారు, గంభీరులు, తండ్రితో కొంత వైరం ఉంటుంది. మూలా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు సుఖాభిలాషి, తీయటి పదార్థములపై ఆసక్తి, ధార్మిక గుణములను కలిగిన వారు, వాహన సుఖం కలవారు, అనేక మంది మిత్రులు కలవారు, ధనవంతులు, అహంకారము అధికము. మూలా నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు నేర్చుకొనుటలో ఆసక్తి, సదావాదన చేయువారు, ధనాదాయం కలిగినవారు, సహనం లేనివారు, అనుమానాలు ఎక్కువ, కొంత విలాసవంతంగా లగ్జరీగా జీవితాన్ని అనుభవించువారు. మూలా నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు మంచి కీర్తిగల ఉద్యోగం కలవారు, సభలలో మాట్లాడే నేర్పు, స్త్రీలపై మక్కువను కలిగి ఉంటారు, సకల భోగభాగ్యాలను అనుభవిస్తారు. 29 సంవత్సరాల పైన వీరికి యోగములు కలిసి వచ్చును. మూలా నక్షత్రము
మొదటి 2, 3, 4 పాదములలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. మీ రాశి ధనస్సు రాశి. మీ రాశి అధిపతి గురువు. ఆది దేవత నిరుతి. మీకు పేరు పెట్టవలసిన అక్షరములు ఏ, యో, బా, బి. మీ నక్షత్ర గణము రాక్షస గణము. మీ నక్షత్ర జంతువు శునకము. నక్షత్ర నాడి ఆదినాడి. నక్షత్ర పాదము లోహపాదము. మీరు పూజించవలసిన గ్రహములు గురువు, కేతువు. మీరు పూజించవలసిన దైవము శ్రీ మహాగణపతి, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి. మీరు చేయవలసిన ఆచారములు సోమవారం నాడు ఉపవాసముండి గణపతిని గరిక పోచలతో పూజ చేయుట. మీ అదృష్ట సంఖ్య 7. అదృష్ట వారములు సోమవారము, బుధవారము, శనివారము. తిలకధారణ విభూది. మీరు చేయవలసిన పారాయణము సంకటహర గణపతి స్తోత్రము. మీరు ధరించవలసిన రుద్రాక్ష ఏకముఖి. అదృష్ట రత్నము వైడూర్యము. ధరించవలసిన చేతి వ్రేలు ఎడమ చేతి చిటికెన వ్రేలు. మీరు పూజించవలసిన వృక్షములు మర్రి, బంతి, వేగిస. మీరు చేయవలసిన పండుగలు వినాయక చవితి, సంకటహర చతుర్థి. మీరు చదువవలసిన పురాణం గణపతి పురాణం, శివ పురాణము. మీరు పఠించవలసిన మంత్రము ఓం గం గణపతయే నమః. అదృష్ట రంగు చిత్రవర్ణము, అంటే అన్ని రంగులు కలిసినవి. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, ఉత్తరము. మీరు చేయవలసిన దానములు ఉలవలు, శనగలు. మీరు ప్రయాణం మరియు శుభకార్యక్రమాలు చేయకూడని నక్షత్రములు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. మీరు ప్రతిరోజు పఠించవలసిన గాయత్రీ మంత్రము ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ జీవితంలోని సమస్యలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మీరు ఆచరించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు పసుపు రంగు గంధం బొట్టుగా పెట్టుకోండి. ప్రతిరోజు గణపతి, శివుణ్ణి దర్శించండి. శనగలను నానబెట్టి గోవుకు ఆహారంగా పెట్టండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలను విధిగా చేయండి. రుద్రాక్ష మాలను లేదా స్ఫటిక మాలను ధరించండి. ఏ పనిని మొదలుపెట్టినా గురువారం నాడు గురుహోరలో ప్రారంభించండి. కేతుగ్రహ అష్టోత్తర, శివ అష్టోత్తర శతనామ పారాయణములు చేయండి. ఇతరులను గౌరవించండి. అసత్యములు పలుకకండి. 9 వారములు పేదలకు తీపి బూందీని పంచిపెట్టండి. 9 గురువారాలు సాయి వ్రతాన్ని ఆచరించండి. మీ పుట్టిన రోజున దేవాలయాలలో, ఆశ్రమాలలో అన్నదానం చేయండి. ఇంటిలో వినాయకుని పటం వద్ద పసుపు రంగు పూలను ఉంచండి. పెద్దలతో, గురువులతో వినయంగా ప్రవర్తించండి. సోదరులకు, ఆడపడుచులకు పసుపు బట్టలను ఇచ్చి సత్కరించి ఆదరించండి. వరుసగా 9 రోజులు పేదవారికి అరటి పండ్లను పంచిపెట్టండి. మీ బంధుమిత్రులకు సహాయం చేయండి. గురువులను సత్కరించండి. మీ పురోహితునకు పసుపు రంగు వస్త్రాలను దానంగా ఇవ్వండి. వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టండి. పేదలకు లేదా విధవరాళ్లకు నల్లని వస్త్రాలను దానం చేయండి. 40 రోజులు శివదీక్షను స్వీకరించండి. చిన్న పిల్లలకు ఖర్జూరపు పండ్లను దానం చేయండి. 9 మంగళవారాలు
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరము అభిషేకము చేపించండి. పేద బ్రాహ్మణునికి బూడిద గుమ్మడికాయ, ఎరుపు వస్త్రము, కందులు కేజింపావును దానం చేయవలెను. పసుపు రంగు గల ఏదైనా వస్తువును లేదా జేబు రుమాలును మీ షర్టు లేదా ప్యాంటు జోబీలో ప్రతిరోజు ఉంచుకోవలెను. కనక పుష్యరాగం రాయిని ఉంగరంగా ధరించవలెను. సంకటహర చతుర్థి మరియు ఆదివారాల ఉదయం వినాయకునకు అష్టోత్తరము అభిషేకము జరిపించండి. మీ కులదైవమును ముందుగా ప్రార్థించి తరువాత గ్రహదోష పరిహారములు చేయవలెను. ప్రతి బుధవారం నాడు గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించిన మిక్కిలి శ్రేష్టము. శివునికి మల్లెపూల మాలను, మారేడు దళాల మాలను సమర్పించండి. సోమవారం నాడు శివునికి అభిషేకం జరిపించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. మరీ ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులు మీ జీవితంలోని ఆటంకములు, సమస్యలు తొలగి మీరు ఆర్థికంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటే ఒక గురువారం నాడు మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని స్వామి సేవలో పాల్గొని అక్కడ మీరు నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి గ్రహదోషములు తొలగి మీకు సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీ జీవితంలో ఉన్నతిని పొందుతారు. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.